హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఒక్క ఛానల్కే ఈ ప్రాబ్లం ఉంది, మనల్నే టార్గెట్ చేస్తున్నారు అనుకున్నాను. కానీ ప్రతి ఒక్కరిది ఇదే సమస్య. యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా ఎక్కడైనా కానీ ఇంకా ఏదో చేయలేని వాడు మంగళవారం అన్నట్టు వీళ్ళు ఏం చేస్తున్నారో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. ఒక్కసారి వినండి. తర్వాత మనకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందన్నది మనం డిస్కస్ చేద్దాం. చెయ్యాలి, ఇది ప్రజల్లోకి వెళ్ళాలి. ఇటువంటి పాపాలు, ఇటువంటి ఘోరాలు, నేరాలు చేస్తున్నారు అని చెప్పేసి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, బాయ్స్ సినిమాలో ఒక డైలాగ్ చెప్తాడు, ఈ మాత్రం దానికి ఈ బతుకు బతకాలన్నా సార్, వచ్చిపోయే వాళ్ళ ఒంటేలు తాగొచ్చు కదని. ఏదో బాయ్స్లోనో లేకపోతే వడివిలో ఏదో డైలాగ్ చెప్తాడు, వచ్చిపోయే వాళ్ళ ఒంటేలు తాగొచ్చు కదా అని. ఇట్లా ఈ దరిద్రపు ఐడియాలు వేసే బదులు ఉచ్చదాగి బతకండి రా, మీ బతుకులు చెడా, ఉచ్చదాగి బతకండి. ఎందుకురా ఈ బతుకులు, మీ బతుకులు చెడా, ఇది బతుక. ఒకసారి నాగేశ్వర్ గారు ఏమంటారో వినండి. ఎవడో నారా అంటోడో, పరకాల ప్రభాకర్ అంటోడో, శ్రీధర్ అంటోడో ఏమన్నా చెప్తారు కదా, చెప్పి వీళ్ళ మైండ్ మార్చే ప్రమాదం ఉంటుంది కనుక వీడి నోరు నొక్కేయాలి. ఎట్లా నొక్కేయాలి? వీడు మీడియాలో కనబడద్దు. మీడియాలో మా వాయిసే ఉంటుంది. ఎదుటి వాడు ఏమన్నా ఉంటే ఉతికారేస్తాం. దానికి ఉదాహరణ అర్నబ్ గోస్వామి. ఆయన చూస్తే తెలిసిపోతుంది, ఏమని మాట్లాడియాడు. ఒక గంట సేపు ఉంటే 2 నిమిషాలు మాట్లాడే అవకాశం వస్తుంది. నువ్వు పొరపాటు మాట్లాడితే నేను యాంటీ నేషనల్ అని చెప్పి ఒక్కపడేస్తాడు. నేను అట్లా అనుభవించి లాస్ట్కు మాట్లాడే మానేసిన. సో అందువల్ల మీడియాతో మొత్తం కంట్రోల్ చేస్తారు. మీడియాతో కంట్రోల్ కానప్పుడు అవుతుంటే ఈ లోపల సోషల్ మీడియా లేచింది. ఓహో, నువ్వు మీడియాలో కంట్రోల్ చేస్తావు తప్ప, కానీ మా టెక్నాలజీ మాకుంది. మా సెల్లో మేము మాట్లాడి ఫేస్బుక్లో పెడతాం. ఏమైతే ఫేస్బుక్లో పెడితే మా అటెండర్ అడిగిన, పేపర్లు చూస్తావా అంటే చూడసార్ అన్నాడు, టీవీ చూస్తావా అంటే చూడసార్ అన్నాడు. మరి న్యూస్ అన్ని ఎట్లా చెప్తావు అన్నా అంటే, అక్కడ సావగానే ఇక్కడ పీనుగలేస్తుంది కదా సార్ అన్నాడు. అదేందయ్యా, అక్కడ సావగానే ఇక్కడ పీనుగలేస్తుంది కదా సార్ అన్నాడు. మళ్ళీ అంటే అక్కడ ఏదైనా వార్త కావాలి, ఇక్కడ ఫేస్బుక్లో వస్తుంది, మేము లైక్ కొడతాం కదా సార్ అన్నాడు. ఓహో, అయితే ఇట్లాంటి పీనుగలు లేపే వాళ్ళు ఉన్నారు, నాగేశ్వర అంటోళ్ళు, పరకాలగాళ్ళు అంటూ, శ్రీధర్ అంటారు అని చెప్పి వీళ్ళని ఎట్లా ఆపాలి అని చెప్పి దానికో మార్గం కొడుతున్నారు. వీళ్ళ ఎక్కువ మంది చూడకుండా ఏం చేయాలంటే యూట్యూబ్ని మేనేజ్ చేసి రికమెండేషన్స్ లేకుండా చేయాలి. దానికి ఉదాహరణ రవీష్ కుమార్ ధ్రువలాంటి వాళ్ళ వీడియోలు రికమెండేషన్ కాకుండా చేస్తున్నారు. అలాగనప్పుడు ఏం చేయాలి? వీరి ఛానల్ను బదనాం చేయాలి, అన్సబ్స్క్రైబ్. దానికి నాగేశ్వరకు ఉదాహరణ. గత 15 రోజులుగా అన్సబ్స్క్రైబ్ ప్రొఫెసర్ నాగేశ్వర పెద్ద మూమెంట్ నడుస్తుంది. ఆ మూమెంట్ వల్ల 6-7 వేల మంది వెళ్ళిపోయారు. పీడావేంది, వాళ్ళు ఎట్లా తిట్టడు నన్ను, వాళ్ళంతా వెళ్ళిపోయినప్పుడు మంచిగా హాయిగా అయింది. రియల్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అయిపోయింది. నాకు మనం కోరుకునే సర్రే అయింది అది. ఆ పరిమాణంలో పోతున్నాయమే కదా నాకు. సో అంటే అట్లా నీ రీచ్ ఆపేస్తాం. అది కాకపోతే నీ పైన కేసు పెడతాం. ఏం కేసు పెడతాం? నేను మొదట్లో చెప్పాను కదా, నువ్వు అల్లర్లు సృష్టించినావు, కులమే మాట్లాడే, కుల చిచ్చు పెట్టినావు. అరే, నా మాటల వల్ల ఒక దోమ కావాలి, ఈగ కావాలంటే అదంతా అనవసరం. మనుషులు అయితే చచ్చిపోతారేమో అని మాకు అనుమానం అంటాడు. అరే, అనుమానంతో కేసు పెడతాం సార్ అంటాడు. సేమ్ టు సేమ్ వ్యక్తి వేరు, కానీ జరిగే అనర్థాలన్నీ మనకు ఎలా జరుగుతున్నాయో నాగేశ్వర్ గారి నోటి వెంట ఏదో మన ఛానల్కి జరిగినట్టు చెప్తున్నాడు. అంటే ఏంది? అందరి మీద ఇదే కక్షే. ప్రభుత్వ వైఫల్యాల్ని ఎత్తి చూపితే ఆ వైఫల్యాల్ని సరి చేసుకోకుండా మా సమస్యల్ని ఎత్తి చూపుతున్నాడా, అయితే వాని నోరు నొక్కి పెడతాం. ఇలా నోరు నొక్కి పెడితే రేపొద్దున ఎవరు మాట్లాడకపోతే మా ఇష్టారీతిన మేము చెలరేగిపోతాం. ఇదే ఆలోచన. ఇంతకంటే ఒక్క ఆలోచన కూడా లేదు. అర్సా క్లస్టర్స్కి భూములు ఇస్తుంటే వీళ్ళు అడ్డుకుంటారా? వీళ్ళపైన కేసులు పెడతాం. వీళ్ళు అడ్డుకోకపోతే మేము అర్సా క్లస్టర్స్ని మేము 99 పైసలకే భూములు ఇచ్చేవాళ్ళం కదా, వాళ్ళు మాకు ఫేవర్ చేశారు, మేము వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. అలాగే మెడికల్ కాలేజీలు మేము ప్రైవేట్ పరం చేసేవాళ్ళం. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోయినా పర్లేదు, నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోయినా పర్లేదు, ఆడబిడ్డ నిధి ఇవ్వకపోయినా పర్లేదు, అందరికీ గ్యాస్ బండలు ఇవ్వకపోయినా పర్లేదు. కానీ వీళ్ళు ప్రతిపక్షం వాళ్ళు వీళ్ళంతా మాట్లాడుతుంటే మేము ఇవ్వాలి కదా, కాబట్టి ఏం చేయాలి? మేము ఇవ్వకూడదు అంటే వీళ్ళ గొంతు నొక్కాలి. క్లియర్గా చెప్తున్నాడు. రికమెండేషన్స్ వెళ్లకుండా ఆపుతారు. చెప్తున్నాను కదండి, నా ఛానల్ 6 నెలల నుంచి 8 నెలల నుంచి మొత్తం పడుకోబెట్టినారు. ఏమిరా నాయన, మంచిగానే మాట్లాడుతున్నాం కదా అంటే ఎవరు రికమెండేషన్సే లేవు. చాలామంది నాకు ఫోన్ చేసి, అన్న ఏందన్నా ఇంతకుముందు యూట్యూబ్ ఓపెన్ చేయగానే మీ వీడియో కనిపించేది, ఇప్పుడు అస్సలు కనిపించట్లేదన్నా, వెతికితే తప్ప కనిపించదు మీ వీడియో అంటారు. మామూలుగా ఎవరైనా ఏం చేస్తారు, ఓపెన్ చేసి ఏది కనిపిస్తే చూస్తూ పోతుంటారు. ఒకసారి మన వీడియో చూస్తే మళ్ళీ కూడా మన వీడియోనే పాపప్ అవుతుంది, లేకపోతే నోటిఫికేషన్స్ వస్తాయి. కానీ ఇప్పుడు అసలు కనిపించట్లేదు.
ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళకు ఏదోటి కంప్లైంట్లు ఇచ్చో లేకపోతే ఏదో చేసి చెప్తున్నాను కదండి. ఇప్పుడు నాగేశ్వర్ మీద కేసు పెట్టంటే ఏమంటే కులాల మధ్య చిచ్చు పెట్టారు, మతాల మధ్య చిచ్చు పెట్టారు, ఎవరైనా చచ్చిపోవచ్చు అన్నారండి. సేమ్ టు సేమ్ నాకు చూడండి, ఇదిగో నా ముందరే ఉంది. పవన్ కళ్యాణ్ గారి భార్యపై ఉద్దేశపూర్వకంగా చేసిన అవమానం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దారితీసి శాంతి భద్రతల పరిస్థితిని దెబ్బతీసిందంట. ఈ నిరసనలు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ప్రజల ప్రాణాలు మరియు ఆస్తులపై తక్షణ ప్రభావం చూపే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని పేర్కొనబడిందంట. ఎందుకు? నేను పవన్ కళ్యాణ్ గారి సతీమణిని ఉద్దేశించి దూషణాత్మక, అవమానకర మరియు లైంగికంగా అసభ్యకరమైన వ్యాఖ్యలను పోస్ట్ చేసినానంట. ఒరే యాడ్ చేసినానరా, ఎక్కడ చేశాను చూపియండి, ఎక్కడ చేసినా చూపియండి. ఎవడో ఒకడు సత్యనారాయణ సూర్యనారాయణ పనికిమాలినోడు వాడికి ఒక్కడికే కనిపించిందంట. నాకు 95,000 మంది ట్విట్టర్లో ఇప్పుడు ఎక్స్ అంటారు ఫాలోవర్స్ ఉన్నారు. ఆ 95,000 మందికి కనిపించలేదంట. ఎవడో ఒకడికి సూర్యనారాయణకు సత్యనారాయణ కనిపి నాకు కూడా కనిపించలేదురా. ఒరే నాకే కనిపించలేదురా, నేను ఎక్కడ పెట్టాను రా, ఎవరిని దూషించినాను? అది దానిపైన కంప్లైంట్. అంటే స్క్రిప్ట్ ఎవరో రాసి పంపిస్తారు. ఎవడా సూర్యనారాయణ సత్యనారాయణ వాడు ఒక బకరా, వాడు పోలీస్ స్టేషన్కి పోతాడు. పోలీసులు ఎందుకు నాయన వచ్చినావు అంటే నాకేం తెలుసు సార్, పైనుంచి ఆర్డర్స్ అంటారు. పోలీసు వాళ్ళకు పైనుంచి ఆర్డర్స్ వస్తాయి, పెట్టుకుంటారు కేసు. నాగేశ్వర గారి పైన కేసు. యూట్యూబ్లో రికమెండేషన్ రాకుండా ఆపడం. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పేజు, ఇన్స్టాగ్రామ్ పేజు అలాగే ఫేస్బుక్ పేజు ఇండియాలో యాక్సెసిబిలిటీ లేదు అంటే ఎందుకు సస్పెండ్ అయిందంటే ఎవడో పెట్టిన ట్వీట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టినారని చెప్పేసి కేసు వేస్తారంట. యూట్యూబ్ వాళ్ళకి లేకపోతే ఫేస్బుక్ వాళ్ళకి ఇన్స్టా వాళ్ళకి కంప్లైంట్ చేస్తారంట. ఇప్పుడు ప్రదీప్ కుమార్ రెడ్డి అనే దానిపైన నాదే ఉంటుంది, కానీ వేరే వాళ్ళని తీసి ఏదో వాడు మ్యాటర్ రాసిండేది నా దీని కింద రాసినట్టు పెడతారంట. సో ఏంది ఇది ఇన్వెస్టిగేషన్ చేయాలని వాళ్ళు సస్పెండ్ చేస్తారు అకౌంట్ని. ఇప్పుడు మళ్ళా ఇదేంటి సబ్స్క్రైబ్ చేసుకోవద్దని ఒక ఇది చేసంట. మింగలేక మంగళవారం అన్నట్లు ఎందుకు రా నాయన ఈ మంగళవారం పనులు ఎందుకు? ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడుతుంటే ఒకటి ప్రదీప్ మాట్లాడేదంటే తప్పు ఉందంటే ఆ తప్పుని ఎండచూపు, ఎండగట్టు, ప్రజలు కూడా విశ్వసిస్తారు. పోనీ ప్రదీప్ అలా మాట్లాడుకోకుండా మేము పని చేస్తాం, ఆడబిడ్డ నిధి ఇస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తాం, మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేస్తాం, అర్సా క్లస్టర్స్కు భూములు ఇవ్వము, ప్రజలకు మంచి చేస్తాం, తప్పిపోయిన ఒక చిన్నారిని వెతికి పట్టుకుంటాం యుద్ధ ప్రాతిపదికన, అదే మా మెయిన్ ఇంపార్టెంట్. లాకప్ డెత్ ఎందుకు జరిగిందో మేము పసిగడతాం, లేకపోతే లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెడతాం, పెట్రోల్ ధరలు తగ్గిస్తాం. ఇవన్నీ చేయండి రా. అవి చేస్తే మేము ఎందుకు మాట్లాడతాం? ఆయనే ఉంటే తెల్లసీరతో పనేముందని నువ్వు అవన్నీ చేస్తుంటే మేము ప్రతిపక్షంలో మేము నోరు ఎత్తకూడదు అంటే మీరు చేస్తున్న దరిద్రాలు చెప్పకూడదని కాదు. దరిద్రాలు చేయకండి రా. మీరు దరిద్రాలు చేయకపోతే మేము మాట్లాడాల్సిన అవకాశమే ఉండదు కదా, అవసరమే ఉండదు, ఆవశ్యకత ఉండదు కదా, అగత్యం ఏర్పడదు కదా మాకు. ఏంటిగా ఈ బతుకు? ఒకరి మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద, వాళ్ళ ఉద్యోగాల మీద పడి ఏడుస్తాం, వాళ్ళ వ్యాపారాల మీద పడి ఏడుస్తాం, వాళ్ళ యూట్యూబ్ ఛానళ్ళ మీద పడి ఏడుస్తాం, వాళ్ళ కుటుంబాల మీద పడి ఏడుస్తాం, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాం. దీనికంటే వచ్చిపోయే వాళ్ళ ఒంటెలు దాగండి రా. మీ బతుకులు చెడాపోయి వచ్చి దారిని వచ్చిపోయే వాళ్ళు ఉచ్చదాగండి రా. మీ బతుకులు ఈ బతుకులు ఒక బతుకులా? మళ్ళా దీనికి పవర్ మా దగ్గర అధికారం ఉంది, పోలీసు వాళ్ళని గుండల్లాగా వాడతాం మేము. మీ బతుకులు చెడా. ఈ బతుకు ఒక బతుక. నేను చెప్తున్నా, నేను రాజకీయాలు చేస్తున్నా, మీసం మెల్లేజ్ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. నేను రాజకీయం చేస్తున్నా. ఏ ఒక్కరోజు కూడా వేరే వాడి నాశనాన్ని కోరుకోలే. వాడికి తగ్గాలా, లేకపోతే వాడికి ఇంపార్టెన్స్ ఉండకూడదు, వాడిని తొక్కేస్తా, వీడిని తీసేస్తా, వాడి మీద పుల్ల పెడతా, వీని మీద కక్ష తీర్చుకుంటా, నా దగ్గర పవర్ ఉంది, అర్థమవుతుంది రాజా, కాకినాడ కాజా. ఏ ఒక్కరోజు కూడా చేయలే. బాగా చెప్తా, నీతి నిజాయితీతో రాజకీయాలు చేసినాం. మొగోళ్ళలాగా 3 రోజులు బతికినా మొగోళ్ళలాగా బతకాలి. ఏంటిది? ఏంటికి ఇదొక బతుక? వచ్చి పోయే వాళ్ళ ఒంటెలు తాగండి రా. దీనికంటే